నాగార్జున సిమెంట్తో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధమైన ఎన్సీఎల్ గ్రూప్ ప్రస్తుతం డోర్స్ వింగ్లోకి ఎంటర్ అయింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అదేవిధంగా ఈ డోర్స్ యొక్క స్ట్రెంత్ ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా ఈ కంపెనీ జేవీ గురించి మనకు వివరించడానికి కంపెనీ సీఈఓ వివేక్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకుందాం. మొదట చెప్పండి సార్, ఈరోజు మీరు కొత్తగా ఈ డోర్ సెగ్మెంట్తో మార్కెట్లోకి వచ్చారు. ఈ సెగ్మెంట్ యొక్క విశిష్టత ఏంటి, ప్రస్తుతం ప్లాంట్ కెపాసిటీ ఎంత, ఏ కంపెనీతో జేవీ పెట్టుకున్నారు? సో మేము ఏజీటీ అని టర్కిష్ కంపెనీ అండి. సో వాళ్ళు లాస్ట్ 4 డెకేడ్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు. స్పెషలిస్ట్ ఇన్ వుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. సో వాళ్ళతో కొలాబరేట్ చేశాము. ఎక్విప్మెంట్ అంతా అక్కడ నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఎక్స్పర్టీస్తో మల్కాపూర్ విలేజ్లో 2 lakh square feet ప్లాంట్ ఆల్రెడీ మొన్న March 13th ఇనాగ్రేషన్ అయింది. ఒక షిఫ్ట్లో 1000 డోర్స్ చేయగలిగే కెపాసిటీ, ఎంప్లాయ్మెంట్ మోర్ దెన్ 100 పీపుల్ కెపాసిటీ. సో మన డోర్స్ చూస్తే వెరీ ఆటోమేటెడ్ ప్రాసెస్ అండి. ఈరోజు మనకి చాలా ట్రబుల్. మనం షట్టర్ ఒక దగ్గర కొంటాము, ఫ్రేమ్ ఒక దగ్గర కొంటాము, హార్డ్వేర్ ఒక దగ్గర కొంటాము, బిల్డర్తో మళ్ళీ మాట్లాడాలి, కార్పెంటర్తో మాట్లాడాలి. సో మనం డ్యూరల్ డోర్ డివిజన్లో ఏంటంటే అన్నీ మనమే చేస్తాం. రా మెటీరియల్స్ అంతా కూడా ఇంపోర్టెడ్ రా మెటీరియల్స్. సో మెజర్మెంట్స్ దగ్గర నుంచి, డిజైనింగ్ దగ్గర నుంచి, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, ఇన్స్టలేషన్ అండ్ ఆల్సో లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం అనమాట. సో అన్ని రా మెటీరియల్స్తో ఇంపోర్ట్ చేసి అన్నీ చేసి మనం దగ్గరుండి వీఆర్ మేకింగ్ ష్యూర్ దట్ ద పర్ఫెక్ట్ డోర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఫర్ ద కస్టమర్. అంటే ఇప్పుడు ట్రెడిషనల్గా మనం టేకు కట్టెను వాడడం జరుగుతుంది. సరే, ఇప్పుడు కట్టెను వాడడం పర్యావరణ హితం కాకపోవచ్చు, కానీ అంటే వెన్ కమింగ్ టు ది డ్యూరబిలిటీ, అదేవిధంగా స్ట్రాంగ్నెస్ ఎలా ఉంటుంది వెన్ కంపేరింగ్ విత్ ది ట్రెడిషనల్ వన్స్? సో మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏదైతే టెక్నాలజీ ఉందో అది ఏజీటీ టర్కిష్ కంపెనీ 30 ఏళ్ళు పైగా రీసెర్చ్ చేసి ఇన్వెంట్ చేసిన టెక్నాలజీ అండి. సో మన మెటీరియల్ కూడా ఇప్పుడు టేక్ అన్నారు. సో మన ఈ హై డెన్సిటీ, హై మాయిశ్చర్ రెసిస్టెంట్ వుడ్ ఫైబర్ మనం వాడే బోర్డ్ డెన్సిటీ 950 కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ వరకు ఉంటుంది. సో మనం మామూలుగా పైన్ వుడ్ అట్లా చూస్తే 350 నుంచి 600 వరకు ఉంటుంది. సో ఈ వుడ్ ఫైబర్ కూడా మంచి స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ. అదే కాకుండా మనం వుడ్ ఫైబర్ని ప్రీ ట్రీట్ చేస్తాం. టెర్మైట్స్ కానీ, మాయిశ్చర్ కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ రెసిస్టెంట్ కెపాసిటీతో వస్తుందన్నమాట. సో మన డిజైన్, మన ఫిల్మ్ ఏదైతే దానిపైన పెట్టామో పీవీసీ ఫాయిల్ అండ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్, మనకు ఒక మెషిన్ అయితే ఒక ప్రెస్ ఉంది ఇండియాలో, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రెస్ ఇన్ ఇండియా. సో ఎవరి దగ్గర కూడా టెక్నాలజీ లేదు. సో ఈ కొలాబరేషన్తో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ డ్యూరబుల్ లాంగ్ లాస్టింగ్ డోర్స్. సో అంటే ఇప్పుడు మీరు ఈ కెపాసిటీలో 75% యూటిలైజేషన్ ఎప్పటిలోగా రాబోతుంది, అండ్ వాట్స్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ సెగ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ టార్గెట్? సో మా సిఎఫ్ఓ గారు కూడా ఇందాక మాట్లాడారు. సో ఫస్ట్ ఇయర్లో కెపాసిటీ యూటిలైజేషన్ 10%కి ప్లాన్ చేస్తామండి. చాలా కన్జర్వేటివ్ ఎస్టిమేట్. మేము ఇంకా అఫీషియలీ లాంచ్ చేయలేదు ప్రస్తుతం, బట్ ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఆర్డర్స్ అండర్ డిస్కషన్ విత్ వేరియస్ ఆర్కిటెక్ట్స్ కానీ, బిల్డర్స్ కానీ. సో వెరీ ఎక్సైటెడ్. ఒక 4-5 ఇయర్స్లో 75% కెపాసిటీ ప్రొజెక్ట్ చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.